గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వరుసగా రోడ్డు ప్రమాదాలు, అది కూడా ఆర్టీసీ బస్ లేదంటే బస్కి సంబంధించిన ప్రమాదాలు చాలా పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలోనే జరుగుతున్న పరిస్థితి. ఘోర రోడ్డు ప్రమాదం ఈరోజు తెల్లవారుజామున మరోసారి జరిగింది. తాండూరు వికారాబాద్ బస్సు ప్రమాదం మర్చిపోకంటే ముందే మరోసారి వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మనం చూడొచ్చు, బస్ పూర్తిగా అంటే వన్ సైడ్ డ్రైవర్కి అపోజిట్ సైడ్ అనుకోండి, లేదంటే కండక్టర్ కూర్చునే వైపు పూర్తిగా ఎంత భయంకరంగా ఆ లోపల సీట్లతో సహా ఎట్లా అయిపోయినాయో మనం గమనించవచ్చు. ఈ తెల్లవారుజామున జరిగింది. యాక్చువల్లీ ఇది జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడికొండ గ్రామం సమీపంలో అయితే ఈ రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఆర్టీసీ బస్ ఏదైతే ఉండిందో ఆగి ఉన్నటువంటి ఒక ఇసుక లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. స్థానికులు అట్లాగే పోలీసులు అండ్ అక్కడ ప్రమాదం జరిగిన ప్లేస్లో చూసినప్పుడు ఈ రోడ్డుపై ఆగి ఉన్నటువంటి లారీ, ఇది TG07 UK 5469 అనే నెంబర్ గల లారీని వరంగల్ డిపో ఆర్టీసీ బస్ TG03Z 0046 వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. యాక్చువల్లీ ఆ ప్రాంతంలో స్థానికులు చెప్పినటువంటి వివరాల ప్రకారం అయితే చాలా చిమ్మ చీకటిగా ఉంటుంది, స్ట్రీట్ లైట్స్ కానీ ఏవి కానీ ఉండవు. అండ్ దగ్గర అక్కడ ఈ సంవత్సరంలోనే అంటే జనవరి నుంచి నవంబర్ వరకు ఈ కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అంటే యాక్సిడెంట్కి సంబంధించి జరిగే అవకాశం ఉన్నటువంటి ప్లేసెస్ ఉంటాయి. సో అట్లాంటి ప్లేసే ఇది. దగ్గర పెద్ద ప్రమాదాలు ఒక 20 వరకు ఈ సంవత్సరంలోనే జరిగాయి. ఇప్పుడు ఈ ప్రమాదంలో స్పాట్లోనే పూర్తిగా 2 ప్రయాణికులు చనిపోయినరు. అండ్ అటువైపు కూర్చున్న 6 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది పరిస్థితి సీరియస్గా ఉన్నట్టు స్థానికులు చెప్తూ ఉన్నారు. మృతుల పేర్లు వచ్చేసి పులమాటి ఓం ప్రకాష్, ఆయన దిండిగల్లో ఉంటారు, అండ్ నవదీప్ సింగ్, ఆయన హనుమకొండ వాసి. సో వీళ్ళిద్దరు కూడా స్పాట్లోనే చనిపోయినరు. గాయాలైనటువంటి వాళ్ళని మాత్రం దగ్గరలో జనగామ ఏరియా ఆసుపత్రి ఉంటుంది కాబట్టి జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో బస్ డ్రైవర్ పోలీసులో అదుపులో ఉన్నాడు. ఇప్పుడు క్లియర్ కట్గా మనకు అర్థమవుతోంది, లారీ ఆపోజిట్ వైపు నుంచి ఢీకొట్టలేదు, ఇసుక లారీ రోడ్డు పక్కన ఆగి ఉంది, దాన్ని బలంగా వెనక నుంచి వచ్చి ఆర్టీసీ బస్ డ్రైవర్ ఢీకొట్టాడు. అంటే కొద్దిగా గమనించి పక్కకు తిప్పే లోపే ఈ డ్రైవర్ అపోజిట్ వైపు అంటే కండక్టర్ కూర్చునే వైపు పూర్తిగా ఆ సీట్లలో కూర్చున్న వాళ్ళు 2 చనిపోయినరు. అట్లాగే అటువైపు కూర్చున్న మిగతా 6 కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. సో ఇట్లా వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నెగ్లిజెన్స్ ఎవరిది? తెల్లవారుజామున లేకపోతే మిడ్ నైట్ ప్రాంతంలో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అండ్ రోడ్ సైడ్ ఈ లారీ ఎందుకు ఆగి ఉంది? మేబీ ఆ లారీకి సంబంధించి రిపేర్ ఉంది కాబట్టి ఆ లారీ ఫుల్ లోడ్తో ఉంది. సో పక్కకు ఆపే పరిస్థితి లేకపోవడంతో లారీ డ్రైవర్ అక్కడే ఆపేసి రిపేర్ చేయించుకోవడానికని ఈ మెకానిక్ని తీసుకురావడానికి వెళ్ళాడు. ఆ టైంలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా స్థానికులు అట్లాగే పోలీసులు ఒక నిర్ధారణకైన వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆర్టీసీ అంటే ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ఆర్టీసీ సేఫ్, అందులోనే జర్నీ సేఫ్ అని మనం చాలా టైమ్స్ చెప్పుకున్నాం. కానీ మొన్న చేవెళ్ళలో జరిగినటువంటి ఘటన అనుకోండి, లేదంటే ఇప్పుడు మరోసారి ఈ ఘటన అనుకోండి, లేకపోతే వరుసగా జరుగుతున్నటువంటి ఘటన అనుకోండి, అసలు ఏ బస్సు ప్రయాణం కూడా సేఫ్ కాదా అన్నదానికి ప్రజలైతే వచ్చేసినటువంటి పరిస్థితి. సో దీన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఆర్టీఏ అధికారులు వరుసగా దాడులు చేయాల్సిన అవసరం ఉంది. అండ్ రాత్రిపూట తెల్లవారుజామున బయలుదేరేటటువంటి ఈ బస్సెస్ ఏవైతే ఉంటాయో వాటి మీద పర్యవేక్షణ చాలా సీరియస్గా అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమే ఇది. అంటే ఇంకో ఆల్టర్నేట్ లేదు. అంటే పబ్లిక్
ట్రాన్స్పోర్టే వెరీ వెరీ ఇంపార్టెంట్. బస్సులో అందుబాటులో ఉంచడమే కాదు, సేఫ్టీ జర్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో డ్రైవర్ మీదనే మిగతా అందరి ప్రాణాలు ఆధారపడి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత బాగా డ్రైవ్ చేస్తే అంత సేఫ్ జర్నీగా ఉంటుంది. కాబట్టి మరి ఎక్కడ లోటుపాట్లు జరుగుతున్నాయి, అసలు ఏం జరుగుతుంది, అండ్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ దగ్గర కొంచెం ఆ సైన్ బోర్డ్స్ కావచ్చు, లేదంటే అవగాహన కల్పించడానికి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ చాలా అవసరమని ఈ నిత్యం జరుగుతున్నటువంటి ప్రమాదాలే ఒక నిదర్శనం అని కూడా భావిస్తున్నటువంటి సిచ్యువేషన్. చాలామంది ఇందులో బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళు అదే కోరుతున్నారు. మాకేమో ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదు, బస్సులో జర్నీ చేయాలి. కానీ జర్నీ వేయాలంటే భయం అవుతోంది. వరుసగా ప్రమాదాలు కలవర పెడుతున్నాయని ప్రయాణికులైతే వాపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు